ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ బాధ్యత వారు మాకు ఒప్పచెప్పినటువంటి విజయంతో పెరిగిందని మేము భావిస్తూ భవిష్యత్తులో కూడా వారు ఈ ప్రభుత్వం పైన ఉంచినటువంటి నమ్మకాన్ని అట్లాగే ఈ ప్రభుత్వం పైన వారు పెట్టుకున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆలోచన చేస్తున్నటువంటి విధానాన్ని వమ్ము చేయకుండా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో పరిపాలన అందిస్తాం. ఈరోజు జరిగినటువంటి 116 మున్సిపాలిటీల్లో అట్లాగే 7 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి దాదాపు మాకు అంది వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు స్పష్టంగా 83 మున్సిపాలిటీస్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ముందుకు పోతా ఉంది. మిగిలి ఉన్నటువంటి మిగతా స్థానాల్లో కూడా చాలా చోట్ల ఇండిపెండెంట్ అభ్యర్థులు, కొన్ని చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు, సరే కొన్ని చోట్ల మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన చిన్న చిన్న అక్కడక్కడ చెదురుమదురుగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు ఇప్పటికే ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వాళ్ళంతా కూడా చాలా సందర్భాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి వస్తూ వారంతా కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాహిత కార్యక్రమాలు ఇంకా కొనసాగించడానికి మేము కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టుగానే మేము కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ చేయూతనివ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నామని చెప్పి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకత్వంతో చేతులు కలుపు ముందుకు వస్తూ ఉన్నారు.